ఏంటా తొందర? ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. ఇక నా వల్ల కాదు షాలు. షాలునా? జాన్ పిలుస్తాడే ఇలా. నేను షాలు అని పిలిచిన ప్రతిసారి నాకెంత కోపం వచ్చేదో. ఎందుకు? అసలు నిన్ను కాలేజీలో ఫస్ట్ చూసింది నేనే. అవునా? ఫిగర్ ఏముందిరా అని వాడికి చూపించు కూడా నేనే. ఛా, నా ఫిగర్ ఎంత బాగుందా? నాకు తెలియకుండా వాడి టాలెంట్ చూపించి 1 వీక్లో నన్ను పడేశాడు. జాన్ దాంట్లో బెస్ట్లే. అయితే నేనిందులో బెస్ట్లే. పోనీలే, ఇన్నాళ్ళకి దేవత నా మీద ఇంట్రెస్ట్ చూపించింది. ఆ జాన్ గాడు నన్ను మాత్రం లవ్ చేస్తూ ఎంజాయ్ మాత్రం అందరితో చేస్తున్నాడు. నాకేం తక్కువ? అంతే అంతే. నాకు నీలాంటి అమ్మాయి దొరికితే. దొరికిందిగా. షాలు 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 షాలు. ఏంటిదంతా డ్రీమా? చెప్పరా జాన్. అరే, షాలు రూమ్కి వస్తుంది. అయితే నేను మీరాతో బయటున్నారా? అరే ఏంట్రా ఇది? లెట్ మీ ఎంజాయ్ మామా. అరే షాల్నికి తెలియకుండా ఇలా మీరా మాధురి ఎంతమందిరా? నువ్వు కూడా ఎంజాయ్ చేయమామా. నీకు దన్నారా బాబు? నేను వచ్చేదాకా కొంచెం షాలినికి కంపెనీ ఇవ్వరా ప్లీజ్. సరేరా, ప్లీజ్ కాస్త లేట్గా రమ్మని చెప్పవా? అరే, లేటుగా రమ్మని చెప్తే ఎక్కడ, ఎందుకు, ఏంటి అని క్వశ్చన్స్ వస్తాయిరా. మరి ఎప్పుడొస్తాను అడిగితే? అరే, నేను అర్జెంట్ వర్క్ మీద వెళ్ళానని నువ్వు చెప్తావు కదరా, అప్పుడు తను నమ్మేస్తుంది. అరే, నేను చెప్తే కూడా నమ్ముతుందా? అరే, నాకన్నా నీ మీద ఎక్కువ నమ్మకంరా. నేను పరిచయం కాకపోతే నీకెప్పుడో పడిపోయేది. నాతో ఒకసారి చెప్పింది కూడా. జోక్స్ అప్రా రే. అరే రే, సరే ఉంటారా, మీరా పిలుస్తుంది. బాయ్ బాయ్. ఓకే బాయ్. ఏంటలా చూస్తున్నావు? నీ హెయిర్ చూస్తుంటే నీ పేరుని నేనెందుకు ఇంత లక్కీయా అనిపిస్తుంది. అబ్బో, ఇప్పుడేమనిపిస్తుంది? ఆ పెదాల మీద ఉన్న లిప్స్టిక్ నా పెదాల మీద రాయవా అని అడగాలనిపిస్తుంది. హే, ఎందుకో ఆ నవ్వు? అమ్మాయిలు ఎంత మేకప్ వేసుకున్నా గానీ అబ్బాయిలకి అన్నీ తీసేయాలనిపిస్తుంది కదా. ఏయ్, ఇది టూ మచ్. నేను రెడీ, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏంటో జాన్, ఎప్పుడూ నువ్వు నా పక్కనున్నట్టే అనిపిస్తుంది. హాయ్ షాలు. హాయ్ ప్రవీణ్. షాలు ఏంటి కొత్తగా? సారీ షాలిని, అదేదో ఫ్లోలో వచ్చేసింది. ప్లీజ్ కమిన్. జాన్ ఎక్కడా? జాన్ వాళ్ళ బాబాయ్ వస్తే రైల్వే స్టేషన్కి పిక్ చేసుకొని వెళ్ళాడు. ఆర్ యు ష్యూర్? అలా చెప్పమని చెప్పాడు. ఏంటి? చూడు షాలు, నేను చెప్పేది నమ్మడం కష్టం, కానీ నీ కోసం చెప్తున్నా. టెన్షన్ పెట్టకు, ఏంటో చెప్పు. ఇక్కడ నువ్వేమో వాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాడేమో అక్కడ మీరాతో ఎంజాయ్ చేస్తున్నాడు. మీరానా? మీరా ఒకటే కాదు, ఇంకా కృతి, మాధురి ఇలా చాలామందే ఉన్నారు.
ప్లీజ్ డోంట్ క్రై ప్లీజ్. వాడిలాంటి వాడు అనుకోలేదు, చీటర్. ఇది చాలా డేస్ నుంచి చెప్దామనుకున్నా, అనవసరంగా మీ లైఫ్లో నేనెందుకని. అలాంటి వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలి. ఎలా? ఊరుకో ఊరుకో. నేను కూడా వాడిలాగా వేరే బాయ్స్తో ఎంజాయ్ చేస్తే తెలుస్తుంది కదా వాడికి. మన ఇద్దరం కలిసి బుద్ధి చెప్దాం వాడికి. ఆర్ యూ ష్యూర్? వద్దు వద్దు, తప్పు. నువ్వు వాడి ఫ్రెండ్వి. వెళ్తాను. వాడు నా ఫ్రెండ్ ఏంటి? వాడికంత సీన్ లేదు. ఇంత తప్పు చేశాక నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నాకు శాలిని చెప్తే నమ్మలేదురా. వాడి గురించి తప్పుగా మాట్లాడదని ఇంకా తన్నే తిట్టాను. కాదు, నీ ఫ్రెండ్ చూపుల్లో తప్పుంది, చేతల్లో తప్పుంది అంటే శాలిని నమ్మలేదు. నేను ఫ్రెండ్ని నమ్మాను. ఈరోజు కూడా అదే నమ్మకంతో నా గర్ల్ ఫ్రెండ్ నీ దగ్గరికి ఒంటరిగా పంపించాను. ఛీ! అరే ప్రవీణ్, నా లవ్ స్టోరీ ఆఫ్టర్ ఆల్ 6 months రా. మన ఫ్రెండ్షిప్ 5 years. ఎందుకురా? కామంతో నాలో ఉన్న మనిషి ఇన్నాళ్ళు చచ్చిపోయాడు రా. నన్ను క్షమించాలని. రే జాన్, ప్రతి మనిషి తప్పు చేస్తాడు, కానీ ఆ తప్పుని తెలుసుకుని మారేవాడే మంచోడవుతాడు. ఇదంతా మర్చిపోదాం. జాన్ తన ఫ్రెండ్ని మళ్ళీ దక్కించుకోవటానికే ఈ ఆటంతా ఆడించాడు. చాలా థ్యాంక్స్ రా జాన్. ఇంక వెళ్దామా జాన్? సరే, వెళ్ళొస్తాం. ఇద్దరు కలిసి ఇంత ప్లాన్ వేసారు. నేను వేసే ప్లాన్ కి పెయిన్ ఎలా ఉంటుందో చూపిస్తా. పెయిన్ ఎలా ఉంటుందో చూపిస్తా.